అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తెను ప్రేమించాడని యువకుణ్ణి హత్య చేయించారు. రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ వెంకట్రావు భార్య. సుపారీ ఇచ్చి తమిళనాడులోని అరుణాచలంలో యువకుణ్ణి దారుణంగా హత్య చేయించారు. అరుణాచలంలో మృతుడు నవీన్ పీక కోసి మొదటి అంతస్తు నుంచి తోసి చంపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ మృతదేహాన్ని స్వస్థలం దేవరాపల్లి మండలం కాశీపురం తరలించారు. అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తెను ప్రేమించాడని ఒక యువకుణ్ణి హత్య చేయించారు. రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ వెంకట్రావు భార్య. సుపారీ ఇచ్చి తమిళనాడులోని అరుణాచలం తీసుకెళ్లారు. అక్కడే ఆ యువకుణ్ణి దారుణంగా హత్య చేయించారు. మృతుడు నవీన్ పీక కోసి మొదటి అంతస్తు నుంచి తోసి చంపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ మృతదేహాన్ని స్వస్థలం దేవరాపల్లి మండలం కాశీపురం తరలించారు. విశాఖపట్నం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ నరేష్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, అనకాపల్లిలో జరిగిన ఈ పరువు హత్య కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ప్రాంతం, అటువంటి చోట ఇలాంటి ఒక ఘటన జరుగుతుందని ఎవరు ఊహించరు. అలాంటిది వేరే ఊరు తీసుకెళ్లి మరి ఒక వ్యక్తిని హత్య చేయించిన ఘటన చూస్తున్నాం. ఎస్ బిందు, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం కేకోటపాటు నుంచి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే కాశీపురం అనే ఒక గ్రామంలో ఉన్న నవీన్ అనే వ్యక్తిని ఇక్కడి నుంచి అనకాపల్లి జిల్లా నుంచి చెన్నైలో ఉన్న పూర్తిగా కూడా కళాశాల పేరిట ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ పరువు హత్య ఘటన చూసుకుంటే, ఎందుకంటే ప్రధాన సూత్రధారులు ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి రాంబల్లి మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించిన మాజీ టీడీపీ సర్పంచ్ వెంకట్రావు భార్య చిన్నమ్మలే ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఇప్పటికే అరుణాచలం పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడి నుంచి ఒక సుపారీ గ్యాంగ్ని తీసుకుని వెళ్ళి అరుణాచలంలో అత్యంత దారుణంగా నవీన్ అనే యువకుడి పీక కోసి ఆ తర్వాత మొదటి అంతస్తు నుంచి కిందకి తోసి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే నవీన్ మృతదేహం అనకాపల్లి జిల్లాకు చేరుకోవడం జరిగింది. నవీన్ మృతదేహం వద్ద బంధువులందరూ రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చేతికందిన కుమారుడు, మనవడు తమ కళ్ళెదుటే ఈ విధంగా విగతజీవులా పడడం వారందరూ కూడా తీవ్ర దుఃఖంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరువు హత్య ఘటనకు సంబంధించి, ఎందుకంటే టీడీపీ మాజీ సర్పంచ్ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో వెంకట్రావు కుమార్తెకు అదేవిధంగా నవీన్కి చాలా కాలం నుంచి పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్కూల్ కాలేజీల్లో కలిసే చదువుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పూర్తిగా కూడా మొత్తం కులం వేరని, అదేవిధంగా అతడు చాలా వరకు దిగువ మధ్యతరగతి కుటుంబం చెందినవాడని, ఈ నేపథ్యంలో తమ పరువుకు భంగం కలుగుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అతను హతమార్చిన పరిస్థితులకు ఉంది. ఎంతో అత్యంత దారుణంగా పక్కా స్కెచ్ వేసి మరి కూడా ఇక్కడి నుంచి అనకాపల్లి జిల్లా నుంచి అరుణాచలం తీసుకుని వెళ్ళి కూడా అరుణాచలంలో ఒక లాడ్జ్లో అతన్ని తీవ్రంగా హింసించిన అనంతరం అతను పీక కోసి ఆ తర్వాత మొదలంతస్తు నుంచి పడేసి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ పూర్తి సినారీలో చూసుకుంటే ఎంత దారుణంగా వారి ఆలోచనలు ఉన్నాయో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తీసుకొని వెళ్ళి ఎటువంటి భయం కూడా లేకుండా హత్య చేసి సాదాసీదాగా తిరిగేందుకు వాళ్ళు ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం పూర్తిగా కూడా వెంకటాపురం గ్రామంలో కూడా గ్రామస్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటిన పరిస్థితులకు, ఎందుకంటే ఇంత దారుణంగా ఆలోచించేవారు మన పక్కనే ఉన్నారా అనే కూడా ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నవీన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సందర్భంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బీటెక్ కంప్లీట్ అయిపోతే అతను పూర్తిగా కూడా ఏదో ఉద్యోగం చేసుకుని తమ కుటుంబానికి అండగా ఉండడం నేపథ్యంలో ఈ విధంగా విగతజీవులా తమకు దర్శనం ఇవ్వడంతో తీవ్ర శోక సందర్భంలో పరిస్థితి కనిపిస్తుంది. బిందు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.